లెట్స్ గో. సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అమర్ అండ్ సౌమ్యాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే కొంచెం సిక్ అయ్యాము ఫ్లూ సీజన్ వల్ల, బట్ ఇప్పుడైతే బాగానే ఉన్నాము. ఎందుకో కానీ ఒక 2 weeks నుంచి ఒక ప్రశాంతమైన టెంపుల్కి వెళ్ళి టైం స్పెండ్ చేయాలనిపించింది. హరహర మహాదేవ శంభో శంకర. మౌంటైన్స్ లో ఉంటది. ఆ మౌంటైన్స్ కనిపిస్తున్నాయా? జూమ్ వేసుకో, ఒక జూమ్ ఇంకా అక్కడికి. సో ఆ మౌంటైన్స్ లోకి వెళ్తున్నాము. ఓకే. మౌంట్ సోమా అని శివయ్య టెంపుల్ చాలా బాగుంటది యాక్చువల్లీ. అవునా? ఎంత పీస్ఫుల్ గా ఉంటదంటే మైండ్ ఇంకా మొత్తం క్లీన్ అయిపోతుంది. చాలా రోజుల నుండి అడుగుతున్నావు కదా, సో మౌంట్ సోమా ఇస్ ద కరెక్ట్ ప్లేస్. శాంతంగా ఉంటుంది, మంచిగా ఒక 4-5 hours స్పెండ్ చేసి వద్దాం. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసరికి మౌంట్ సోమేశ్వర్ టెంపుల్ అని కూడా అంటారు. చుట్టూ కొండలు, ఒక కొండ పైన నిర్మించారనమాట ఈ టెంపుల్ని. మన ఇండియాలో వేదిక్ ఫిలాసఫీని అనుసరించి ఎలాగైతే టెంపుల్స్ నిర్మిస్తారో ఇక్కడ కూడా అదే విధంగా నిర్మించారనమాట. ఇదేమో టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. ఒక 1/2 mile కొంచెం స్లైట్గా హైక్ ఉంటుంది. అది హైక్కితే ఇక్కడ హనుమాన్ స్టాట్యూని నిర్మిస్తున్నారనమాట. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఎందుకో తెలియదు కానీ ఈ ప్లేస్ దగ్గరికి వస్తే మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మేము, మా ఫ్రెండ్స్, మా అపార్ట్మెంట్లో ఉన్న నైబర్స్ అందరం కలిసి వచ్చాము. గ్రూప్ ఆఫ్ 10 members కలిసి వెళ్ళామన్నమాట. ఇది కొండల మధ్యలో ఉంటుంది కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్లేస్ అంతా. చాలా సైలెంట్గా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇందాక చూపించిందేమో బ్యాక్ సైడ్ ఆఫ్ ద టెంపుల్, ఇదేమో ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ అనమాట. ఇట్లా స్టెప్స్ ఎక్కి పైకి ఎక్కితే ఇట్లాగా ఇది ముఖద్వారము. సో బేసిక్గా ఎవ్రీ వీక్ చాలా రష్ ఉంటుంది. సో ఈ వీక్ మేము కొంచెం అర్లీగా పొద్దున్నే వెళ్ళిపోయాము, సో అంత రష్గా లేదనమాట. బట్ కొంచెం ఆఫ్టర్నూన్ టైమింగ్ అయితే ఇంకా బాగా రష్ ఉంటుంది. యాక్చువల్లీ టెంపుల్ లోపల వాళ్ళు రికార్డ్ చేయనివ్వలేదు. సో ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్ అని చెప్పారు. అందుకే టెంపుల్ బయట రికార్డ్ చేసాము. టెంపుల్ లోపల కూడా చాలా బాగుంటుంది. శివుని అభిషేకం చేస్తారు. సో ఇలా ఒక కొండ మీద ఇలా శివుని గుడి కట్టారు. ఇట్లా ఆపోజిట్లో చూస్తే కనుక ఇలాగే ఇంకొక చిన్న కొండ ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు టెంపుల్ ఉంటుంది అనమాట, ఈ నంది బొమ్మ. సో మనం ఇక్కడ నుంచోని ఈ నంది దగ్గర నుంచి చూస్తే ఎగ్జాక్ట్గా మనకి శివలింగం కనిపిస్తుంది. సో చాలా బాగుంటుంది. బాగా కన్స్ట్రక్ట్ చేశారని చెప్పొచ్చు. మనం ఎవ్రీ టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా ఇట్లాగా నంది కొమ్ముల్లో నుంచి మనం ఇట్లాగా దేవుణ్ణి చూస్తాం కదా, సో అట్లానే ఉంటుంది ఇక్కడ. ఈ నంది పైన ఉన్న కొమ్ముల్లో నుంచి కనుక మనం చూస్తే అట్లా శివుడు కనిపిస్తాడనమాట. ఎంత ప్రశాంతంగా ఉంది కదా నాన్న. అందుకే తీసుకొచ్చింది. మైండ్ చాలా పీస్ఫుల్గా అయిపోతుంది మనకి ఇక్కడికి వస్తే. థ్యాంక్ యూ నాన్న. ఇన్ని రోజుల నుంచి కేదార్నాథ్ వెళ్ళాలి, అట్లా ఏంటో శివుడి గుడికి సపరేట్ వెళ్ళాలి అని చాలా అనిపించింది. నా ఐమ్ సాటిస్ఫైడ్. ప్రశాంతంగా ఉంది, మనసు హ్యాపీగా ఉంది. మన వాళ్ళు అందరూ లంచ్ తీసుకొచ్చారు, మన నైబర్స్ అందరం కలిసి తింటే డన్ విత్ ద డే. సో మేమైతే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరి పేరెంట్స్ వచ్చినా, మా పేరెంట్స్ వచ్చినా, ఎవరి పేరెంట్స్ వచ్చినా ఈ టెంపుల్కి అయితే కంపల్సరీ తీసుకొస్తాము. ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ పాట్లక్ లాగా చేసుకుంటాము. అందరం ఒక్కొక్క వెరైటీ చేసుకొని వచ్చి ఇక్కడ వనభోజనాలలాగా కూర్చొని తింటామన్నమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి టెంపుల్లో కూడా మనకి ప్రసాదం అమ్ముతారు. లైక్ $15 to $20 ఉంటుంది ఒక మీల్ ప్లేట్. బట్ స్టిల్ మాకు ఇలా తెచ్చుకొని తినడం చాలా బాగా అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళు ఒక వెరైటీ చేసుకొని వచ్చి అందరం కూర్చొని ఒక దగ్గర మాట్లాడుకుంటూ
మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ తినడం చాలా బాగా అనిపిస్తుంది. సో మేమైతే చేసుకొచ్చిన వెరైటీస్ వచ్చి కర్డ్ రైస్, మ్యాంగో పులిహోర అండ్ పన్నీర్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ బిర్యానీ అండ్ రవ్వ లడ్డూలు, అట్లా ఒక్కొక్కటి చేసుకొని వచ్చాము. ఇదేమో క్యాంటీన్ అనమాట. ఈ క్యాంటీన్లో మనకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి. బేసిక్గా ఇది చాలా కొండ పైన ఉంటుంది. సో సిటీకి ఆల్మోస్ట్ ఒక 2 hours అవేలో ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ దొరకవు, కొన్ని లిమిటెడ్ ఐటమ్స్ మాత్రమే దొరుకుతాయి. సో ఎప్పుడు మేము ఈ సైడ్ వచ్చినా సరే, ఈ టెంపుల్ సైడ్ కానీ ఈ కొండల దగ్గరికి వచ్చినా సరే మేము కొంచెం ఫుడ్ స్టోర్ చేసుకొని తెచ్చుకుంటాము. బికాజ్ ఎక్కడైనా ఫుడ్ దొరకదేమో అన్న ఇదితో. చిన్నడు తిను. ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఫస్ట్ భయం వేసేది పిల్లలతో అండి. అస్సలు ఏమి తినరు వాళ్ళు. సో వాళ్ళకి ఇష్టమైనవి అన్న ఇచ్చి ఏదో ఒక రకంగా క్యాలరీస్ నింపాలి వాళ్ళకి. సో అందుకని చెప్పి ఇట్లా ఐస్ క్రీమ్ కొనిచ్చాం. ఆల్సో కొంచెం చాలా హాట్ ఉంది బయటంతా, సో అందుకని ఐస్ క్రీమ్ కొనిచ్చాడు అమర్. బేసిక్గా మేమే కాదు, ఇలా అందరూ ఇలాగే తెచ్చుకుంటారు. ఎవరైనా తెచ్చుకునే వాళ్ళు ఇక్కడ క్యాంటీన్లో తింటారు. ఇదేమో క్యాంటీన్ అనమాట. సో ఇట్లా బయట టేబుల్స్ ఉంటాయి. మనం తెచ్చుకున్న ఇలాగైనా పిక్నిక్ లాగా కుక్ చేసుకొని తెచ్చుకొని ఇక్కడ కూర్చొని తినచ్చు. అండ్ చుట్టూ కొండలు ఉంటాయి. సో ఈ మౌంట్ సోమా దగ్గరలో ఉన్న ప్లేస్లోనే మనకి కొన్ని వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. బికాజ్ ఆల్మోస్ట్ మనం కొండెక్కేసాము కాబట్టి ఈ కొండల మధ్యలోనే వాటర్ ఫాల్స్ ఉంటాయి. కొన్ని 2-3 ప్లేసెస్ ఉంటాయి. మేమైతే ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే ఏదో ఒకటి ఇంకో ప్లేస్ కూడా కవర్ చేసేలాగా చూసుకుంటాము. ఈసారి అలా ప్లాన్ చేసుకోలేదు, బట్ స్టిల్ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరం కలిసి అనుకున్నాము లెట్స్ గో టు వాటర్ ఫాల్స్ అని. సో అక్కడి నుంచి ఒక 1 hour ట్రావెల్ చేస్తే వాటర్ ఫాల్స్ వస్తుంది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం టెంపుల్కి. టెంపుల్ దర్శనం అయిపోయింది. ఎక్కువ మంది రష్ కూడా లేదు. సో అయిపోయిన తర్వాత ఇట్లా వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఇదేమో స్లైడింగ్ వాటర్ ఫాల్స్ అనమాట. ఇక్కడ మనం స్లైడ్ చేయొచ్చు. సో ఇక్కడికి మేమైతే స్విమ్ డ్రెస్సెస్ ఏం తెచ్చుకోలేదన్నమాట. సో ఇంకా అందుకనే బట్ ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ డ్రెస్సెస్ ఎప్పుడు కార్లో ఉంటాయి మాకు డిఫాల్ట్గా. సో మేము చెప్పాను కదా ఎందుకు మా కార్ మెస్సీ ఉంటుంది అంటే కనుక మేము ఇట్లా అనుకోకుండా ట్రిప్స్కి వెళ్ళిపోతూ ఉంటాము. సో ఎక్స్ట్రా 1 pair ఆఫ్ డ్రెస్ అండ్ పిక్నిక్ మ్యాట్ అండ్ చైర్స్ అవన్నీ ఉంటాయి కార్లో. సో అట్లాగే జస్ట్ 1 pair ఆఫ్ డ్రెస్ అయితే పెట్టుకున్నాము. ఓకే ఓకే
వీటికేం తక్కువ లేదు రండి. నువ్వెళ్ళంట. ఇద్దరు రండి. ఫస్ట్ వచ్చేస్తున్నాడు పృథ్వీని. అక్కడ వాటర్ ఎంత కూల్ ఉన్నాయంటే యాక్చువల్లీ మా బాడీస్ మా కాళ్ళు దాంట్లో పెట్టి ఓకే బాడీ కొంచెం అలవాటు అయ్యేపటికే చాలా టైం పట్టిందనమాట. చాలా కూల్ ఉన్నాయి ఆ వాటర్. బట్ వీళ్ళైతే ఎట్లా స్విమ్ చేస్తున్నారో ఎట్లా స్లైడ్ చేస్తున్నారో నిజంగా మాకైతే మేమైతే ఆశ్చర్యపోయాం. అప్పటి వరకు జాలీగా అట్లా ఎంజాయ్ చేస్తున్నాము. ఎప్పుడైతే ఈ బ్యాచ్ వచ్చిందో వీళ్ళెవరో హై స్కూల్ బ్యాచ్ లాగా ఉన్నారు. ఎప్పుడైతే వచ్చిందో ఇంకా జాయ్ఫుల్ మూమెంట్స్ అన్నీ ఇంకా పెరిగిపోయినాయి. వీళ్ళైతే డిఫరెంట్గా స్లైడ్స్ చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఫుల్గా అరుస్తూ మంచిగా ఎంజాయ్ చేశారు. వాళ్ళని చూసి మేము ఇంకా అరుస్తూ ఎంజాయ్ చేసాం. టింగి టింగి టింగు టింగిలాడి చిట్టి టింగిలాడి చిట్టి టింగిలాడి. సో ఇప్పుడు మేము కొండ ఎక్కి ఉన్నాం కదా, ఇట్లా కొండ దిగే టైంలోనే ఈ మధ్య దారిలోనే ఒక 2-3 వాటర్ ఫాల్స్ వస్తాయి. వీటికైతే మనం ఎక్కువ హైక్ కూడా ఏం చేయక్కర్లేదు. అండ్ ఇందాకడ వచ్చిన స్లైడింగ్ వాటర్ ఫాల్స్ కూడా హైక్ ఏమి ఉండదన్నమాట. మనం అక్కడ కార్ పెట్టేసి జస్ట్ ఒక 2 minutes వాక్ చేసుకుంటే మనం ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోతాము. సో హైకింగ్ అయితే ఎక్కువ ఉండదు. ఇంకొక వాటర్ ఫాల్స్ ఉంది సేమ్ రూట్లో, కానీ దానికి కొంచెం ఒక 1 or 2 miles ఆఫ్ హైక్ ఉంది. సో మేము అదైతే అవాయిడ్ చేసాము. బికాజ్ బేబీని వేసుకొని హైక్ చేయడం ఇప్పుడు దట్టు ఫుల్ మార్నింగ్ నుంచి తిరిగి ఉన్నాం కాబట్టి అలసిపోయాం కాబట్టి సో ఇట్లా కార్ పక్కన ఆపుకొని వెళ్ళి ఎంజాయ్ చేసేవే వెళ్ళామన్నమాట. సో ఇవంతా 1 dayలో కవర్ చేయొచ్చు. ఎవరైతే మౌంట్ సోమాకి ప్లాన్ చేసుకుంటున్నారో ఇట్లా ప్లాన్ చేసుకోండి. ఇంకా మీకు ఇంకా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. డే మొత్తం ఫుల్ఫిల్ అయినట్టు ఉంటుంది. సో ఈ వాటర్ ఫాల్ నేమ్ వచ్చేసరికి లుకింగ్ గ్లాస్ వాటర్ ఫాల్స్ అనమాట. ఇది చాలా పెద్దగా ఉంది వాటర్ ఫాల్స్. కొంతమంది అయితే ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి కూడా వెళ్తున్నారు కొండెక్కి ఆ వాటర్ పడే వెనకాలకి. బట్ మేమైతే అవన్నీ స్టంట్లు చేయలేదు. సో మేమైతే ఇక్కడ వాక్ చేసుకొని వెళ్ళాము. అక్కడి నుంచి ఇట్లాగా షవరీ జల్లాగా ఇలాగ ముఖం మీద పడుతుంటే ఆ స్ట్రెస్ కానీ ఎంత రిఫ్రెషింగ్గా అనిపించిందంటే ఐ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ అనమాట. చాలా చాలా బాగుంది.
ఇలా టోటల్ 2 ఫాల్స్ అయితే చూసేసి కిందకి దిగిపోయాము. కొండ కిందకి దిగిన తర్వాత మన ఇండియన్ రెస్టారెంట్కి వచ్చి మంచిగా చాయ్ తాగాము. యాక్చువల్లీ నాకు అమర్కి చాయ్ అలవాట్లేదు. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి బోటీవాలా. సో బోటీవాలా బై చాయ్ పానీ. ఇక్కడ చాయ్ ఫేమస్ అండ్ మనకి ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ అంతా దొరుకుతుంది అనమాట ఇక్కడ. కానీ అక్కడ ఆర్గనైజ్ చేసేది మొత్తం అమెరికన్సే కనిపించారు మాకైతే. మేబీ ద ప్లేస్ ఈజ్ లైక్ దాట్. సో బట్ మొత్తం ఇండియన్ ఫుడ్డే దొరుకుతుంది ఇక్కడ. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయే దారిలోనే యాష్విల్ డౌన్ టౌన్ ఉందన్నమాట. సో అది కూడా చూసేసి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. సో మేము ఇంటికి వెళ్ళే రూట్లోనే ఉంది కాబట్టి అట్లీస్ట్ కవర్ చేసేద్దామని స్టార్ట్ అయ్యాము. టైం 7 అయిపోయింది. కానీ యూఎస్లో బేసిక్గా సమ్మర్ సీజన్లో మాత్రం 7 అయినా 8 అయినా కొన్ని స్టేట్స్లో అయితే 9 వరకు కూడా సన్ అట్లాగే ఉంటుంది. బట్ వింటర్లో అయితే 3కి 4కి కూడా సన్సెట్ అయిపోతుంది. సో ఇక్కడ వెదర్ అట్లా ఉంటుంది. సో సమ్మర్లో మనకి 8-9 వరకు ఉంటుంది కాబట్టి మనకి ఎక్కడికన్నా ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు. అండ్ ఇది వచ్చేసి వెహికల్ మనం పార్క్ చేసుకోవడానికి డౌన్ టౌన్లో ఇట్లాగా మనం ఇక్కడ దీంట్లో పే చేయాలన్నమాట. సో బేసిక్గా మేము వచ్చింది సండే కాబట్టి సండే మొత్తం ఫ్రీ ఉంటుంది. అక్కడ రాసి ఉంటుంది దాని మీద. సండే కాకపోతే పర్ అవర్ వచ్చేసి $2 అనమాట. ఇలా యూఎస్లో మనకి ప్రతి స్టేట్లో డౌన్ టౌన్ అండ్ అప్ టౌన్స్ ఉంటాయన్నమాట. కొన్ని స్టేట్స్లో డౌన్ టౌన్ అంటారు అండ్ కొన్ని స్టేట్స్లో అప్ టౌన్ అంటారు. బేసిక్గా ఈ డౌన్ టౌన్ అండ్ అప్ టౌన్స్లో బిల్డింగ్స్ ఉంటాయి. చాలా ఎప్పుడో కట్టిన బిల్డింగ్స్ ఇవన్నీ. అండ్ అక్కడ చాలా రెస్టారెంట్స్ ఉంటాయి, బార్స్ ఉంటాయి, చాలా కంపెనీస్ కూడా ఉంటాయి. భయపెట్టాడు అన్న చైర్ ఇది. వావ్, పెద్ద ఆర్టిస్ట్లో ఉన్నాడు ఆవిడ. అండ్ ఇక్కడ ఏదో మ్యాజిక్ షో చేస్తున్నారంటే ఇక్కడ నుంచొని చూసాము కాసేపు. ఇక్కడ తను రబ్బర్ బ్యాండ్ తీసుకొని మధ్యలో ఇంకొక సర్కిల్ రబ్బర్ బ్యాండ్ పెట్టి జస్ట్ ఆ రబ్బర్ బ్యాండ్ ఇలా ఆటోమేటిక్గా ఆపోజిట్ సైడ్ ఇట్లా సర్కిల్ పైకి వస్తూ ఉందన్నమాట. సో అక్కడ ఒక బాబు అయితే చెప్పాడు మీరు అలా పుల్ చేస్తున్నారు అందుకే అది ఇలా పైకి వస్తుంది అని. బట్ తనైతే లేదు అని చెప్పి వాదించాడు. అండ్ 2-3 ట్రిక్స్ కూడా చూపించాడు. బేసిక్గా ఈ మ్యాజిక్ షో ఇదంతా మనం ఫ్రీగానే చూడొచ్చు. అండ్ మనకు కనుక నచ్చితే అక్కడ టిప్ బాక్స్ ఉంటుంది. మనం ఏదైనా టిప్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి I'm going to do is I'm going to wrap this all around my hand twice. See, it's going around my wrist and my fingers. Do me a favor. Put your hand on top of my hand. Now, I have control of the rubber band. So if I want to give it to you, first I got to take it off my hand first. Give it to me. Or I go like this. 1, 2, 3. Whoa. Wow. Is that cool? It's a little spooky, huh? Yeah, I think that might have... Yeah. It's like a normal roll, right? Okay. So I was hoping it was stretching because they're not the right length. So I have to fix it. I gotta take the long one, the middle one, and the short one, and make them the same size. Oh. So now I got a middle-sized rope. I got 2 middle-sized ropes. I got 3 middle-sized ropes.
Now they're all the same. Now, there's more to the trick, but I can't use them all the same size. Do you help with this part too? Hold on to that. Yeah, hold on like that. Now, in your mind, I want you to think short, long, and then squeeze the ropes. Squeeze. Now, did you feel any magic, like a tingle or a vibration? You didn't feel any magic? Let me see. But you were thinking short, middle, long, right? Okay, well, that's why I went back to short. Oh! Really? You're good. So, there's... Oh, okay. I thought you were leaving. I'm like, no. Okay, so there's more to the trick, but I don't need all the ropes. I just need the little one, the big ones. So get rid of the ones. So you take the big rope. This is what you do. You test it. It's not symmetrical, right? Bless you. There's no trap doors. There's no secret panels. It's just a basic rope. First, I got to find the middle of the rope. The way you do that is you fold it in half, right? So if I put the two ends together like this, as soon as you fold the rope in half, that becomes the middle right there. And I know that's exactly the middle because the other two ends are 4 ends. Okay, I can't have 4 ends on one rope. Let me fix it. Hold on a second. Okay, so now I got 2 ropes. Because if you have 4 ends, you can have 2 ropes, right? But I don't need 2 ropes for this. I just need 1 rope. So if it's okay with you guys, let me just go back to 1 rope. Just start over again. So this is what you do with the 1 rope. If you take the ends of the rope, right? And remember, I had 4. Now I just have 2. Turns out I really don't need them on there. So just gonna take them off. Alright, so now I don't have any ends. So it's just a loop. Wow. Right? Now if I take this loop throw, if I twirl it like this, and then I shake it like this, I can tie a knot in this rope. Which is kind of magical, right? Because you need to have ends to tie it up. But I don't have a magical way of taking it out. So I gotta take those ends I stuck in my pocket. Those need to go back on. If you put them back on the rope, then you can untie it. It's not magic. So the other thing you do with the ends is you take the ends and you stick them in your pocket. So I'm going to take these 2 ends and stick them in my front pocket like this. Now that's where the ends are. I'm going to take it right back out like this. That's the open end. Oh, wow. How was that? Cool? Yeah. Good. Claps. You guys want to see a card trick? So this is good for you. Very much appreciate that. ఇలా ఉంటుందన్నమాట డౌన్ టౌన్ అంటే ఫుల్ హ్యాపెనింగ్ ప్లేస్ లైవ్ మ్యూజిక్స్ బార్స్ అండ్ డిఫరెంట్ మ్యూజిక్స్ ఆర్ షోస్ అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇట్లా ఐస్ క్రీమ్స్ ఉంటాయి, ఐస్ క్రీమ్ పార్లర్స్ అండ్ మనకి ఫుడ్ ఉంటుంది, ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ చాలా బాగుంటుంది. మొత్తం వాక్వే ఉంటుంది, ఆ వాక్వేలో నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మేము ఈ పియానో వాయిస్తున్న ఒక ఆమెని మేము అక్కడ ఆల్మోస్ట్ 2 స్ట్రీట్స్ దగ్గర చూసాము. మేము ఇక్కడికి వచ్చేపాటికి తను ఇక్కడికి వచ్చేసింది. ఎట్లాగా అని చెప్పి మాకు అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది తనంతటా తనే ప్లే చేస్తూ దాన్ని డ్రైవ్ చేసుకుంటూ వచ్చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ వెరీ నైస్. Thank సో ఇలా డౌన్ టౌన్ అయితే చూసేసి మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. వీటిని యాక్చువల్లీ యాపిల్తో చేస్తారు. ఈ చాక్లెట్ లోపల మొత్తం యాపిల్ ఉంటుంది, పైన దాన్ని తీసుకెళ్ళి చాక్లెట్లో డిప్ చేస్తారు. డిప్ చేసి పైన మొత్తం నట్స్ వేస్తారు. నాకెందుకో ఇదంత టేస్ట్ అనిపించదు, బట్ చాలామంది కొనుక్కొని తింటారు. ఐ డోంట్ లైక్ ఇట్. ఇలాగైతే ఎంజాయ్ చేస్తాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.